అంతేగాని సమాజానికి వ్యతిరేకంగా మనం ఇట్లాంటి పనులు చేస్తే ఎదుర్కోవడానికి మనకి ఎటువంటి ధైర్యం చాలదు. నీకు ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇయ్యినప్పుడు, నీ ఫ్రెండ్సే సపోర్ట్ ఇయ్యినప్పుడు మీరు ఎట్లా బ్రతుకుతారు సమాజంలో? చెప్పండి. నో వన్ విల్ కేర్ యూ. మీకు జ్వరం వచ్చినా ఏమన్నా వచ్చినా ఎవరు వస్తారు మీ దగ్గరికి? నీ తల్లిదండ్రులు గెట్ అవుట్ అన్నారు, నీ ఫ్రెండ్స్ గెట్ అవుట్ అన్నారు. మీకు ఏమైనా బాగపోతే మీ ఇద్దరు సరిపోతారా చెప్పు? సరిపోతారా చూసుకోవడానికి? ఇట్లా చూసుకొని ఇక్కడ వరకు తెచ్చుకున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఎట్లామా? ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు. ఓకే ఇప్పుడు నీ లవర్ ఏదో నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడావని నిన్ను వదిలేశాడు. అలాంటిది నెక్స్ట్ కానీయకు. ఇప్పుడు నీకు ఒకటి తెలిసింది కదా, నేను ఇలాంటిది చేయడం వల్ల, ఈ తప్పు చేయడం వల్ల నన్ను ఒక ఆయన వదిలేసిపోయాడని. సో నెక్స్ట్ రిలేషన్లో నేను అలాంటి తప్పులు చేయకూడదు, అలాంటి తప్పులు చేయడం వల్లనే ఒకటి బ్రేకప్ అయిపోయింది. సో అలాంటి తప్పులు చేయొద్దు. ఇంకా తప్పులు అందరూ చేస్తారు, ఇంకా వదిలేయాలి అంతే. అలాంటిది నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకోవాలి అంతే. ఓకేనా? ఏం బాధపడ అవసరం లేదన్న, హ్యాపీగా ఉండండి. మేమేమో పెద్ద ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళం కాదు, మా లైఫ్ లో కూడా చాలా జరిగినాయి కాబట్టి మేము మీకు సలహా ఇవ్వడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అంతే. సో లైఫ్ లో ఒడిదుడుకులు అనేవి కామన్. సో తన సంగతి వదిలేండి, నా లైఫ్ లో చాలా జరుగున్నాయి. నేను చాలా లవ్ ఫేర్స్ చూసాను, చాలా లైఫ్ ని చూసాను, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలా అని చెప్పేసి నేను అక్కడ ఆగిపోలేదే. ఐ టుక్ ఫార్వర్డ్. నన్ను చూసి నలుగురు నేర్చుకునేదాకా నేను స్టేజ్కి వచ్చానంటే అది కూడా సింగిల్గా. ఈ పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ నీకు సపోర్ట్ చేయకపోతే, నీ ఫ్రెండ్స్, కనీసం ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ అయినా సపోర్ట్ ఇవ్వాలి కదా. ఎనీబడి ఈస్ దేర్ టు సపోర్ట్ యూ. ఏమొచ్చినా ఎవరొచ్చినా లైఫ్లో సపోర్ట్ అనేది లేకపోతే ఒక అమ్మాయికి ఎదగడానికి చాలా కష్టపడాలి, చాలా తప్పులు చేయాల్సి వస్తుంది ఎదగడానికి. ఆ టైంలో ఎవరైనా బ్యాక్ సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఎదగాలనుకున్నప్పుడు దించాల్సి, అంటే వెనకాల పిచ్చింగ్, బ్యాక్ పిచ్చింగ్, యూనో, దీన్ని ఎలా అయినా లాగాలి, దీన్ని ఎలా అయినా నా దగ్గర తెచ్చుకోవాలి. లేదంటే ఒక జాబ్ కోసం వెళ్తే ఓకే, జాబ్ కోసం కావాలంటే నాకు కావాల్సింది నాకు ఇవ్వు. ఇట్లాంటివి నేను చెప్తున్నాను. చాలా మంది తొక్కేస్తూ ఉంటారు. సో అవన్నీ ఎదుర్కోవాలి. సో ఇవన్నీ ఎందుకు కానీ, చాలా చిన్న వయసురా మీది. ఈ వయసులో అంటే ఒకానొక టైంలోని, ఈ వయసు కాకుండా ఎర్లీ స్టేజ్లోనే మీకు ఒక లవ్ ఉందంటే, క్యూట్ లవ్ స్టోరీ, యూ హ్యావ్ అ లవ్ స్టోరీ. అది ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించింది కాదు, ఆల్రెడీ మీరు ఒకళ్ళు ప్రేమించారు, అయిపోయింది. ఆ గ్యాప్ని మీరు ఏం చేశారంటే మీ ఇద్దరు చూపించుకునేసరికి అది లవ్ అనుకున్నారు. దట్స్ నాట్ లవ్. మేబీ ఆ కేర్ నచ్చింది అంతే, నచ్చింది. అది అట్రాక్షన్ కూడా అనను నేను. దట్స్ నాట్ అట్రాక్షన్ ఆల్సో. నచ్చింది అంతే. కేర్, నువ్వు నాకు కేర్ చూపించావా బంగారం బుజ్జి కన్నా, ఎందుకు, ఎవరికి నచ్చదు, అది నచ్చింది అంతే మీ ఇద్దరికి. దట్స్ ఇట్. మీ ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. హ్యాపీగా కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపండి. ఫ్యామిలీస్తో గడిపి కొంతసేపు హ్యాపీగా అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి, బయటికి రండి, మీ లైఫ్లో మీ ఫ్యూచర్ గోల్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీ లైఫ్లో ఒక మళ్ళీ కేరింగ్ పార్ట్నర్ కోసం ఇప్పుడు ఏమైతే ఉన్నారో, నాకు ఇది మైనస్ అయింది కదా, అప్పుడు మీరు సమాజం మీద ఎవరు ఉన్నారు ఏంటి చూడడం జరుగుతుంది. అసలు మీ ఇద్దరు కలిసే ఉండొద్దు. కొద్ది రోజులు వేరుగా ఉండండి. మీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు, మీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు వెళ్ళండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండడం తప్పు కాదు, బట్ ఈ అమ్మాయే నాకు కరెక్ట్ అనుకోవడం అది అసలు అది చాలా తప్పు. కాదమ్మా, ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు. ఎక్కడో జరుగుతూ ఉంటాయి, అది ఫాల్స్. వాళ్ళు ఉంటారా, కలిసి ఉంటారా లేదా, అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, ఓకే, దట్స్ ఓకే, అది లైట్ మనకి. కానీ దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తూ సమాజానికి ఇట్లాంటి మనం మెసేజెస్ ఇవ్వకూడదు కదా ఒక అమ్మాయిలం. డెఫినెట్లీ రాంగ్ అది. మనం అట్లా చేయలేము, చేయకూడదు కూడా. అమ్మాయి సెటిల్ అవ్వాలి, అబ్బాయితో ఫ్యామిలీ, అత్త మామ చూసుకోవాలి, అది అందమైన జీవితం. ఇక్కడ మైనస్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉండడం, వేరే వ్యక్తి మీద మీ ధ్యాస మళ్ళకపోవడం. సో ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో గడపండి, బయటికి రండి. సో మీకు ఏం కావాలో ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దొరికేంత వరకు వెతకండి, లేదా అట్లా ఉండండి. నీకంటూ ఒక ఫోకస్ ఉంది కదా ఫ్యూచర్ మీద, ఆ ఫోకస్ మీద వెళ్తూ ఉండండి. ఇంతమంది తగులుతారు నీకు. ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నీకేం తక్కువ, కళ్ళు చూడు, అట్లా సైట్ వేసినావు అంటే పడిపోవడమే అక్కడ. సో నీకేం తక్కువ, ఎంత స్వీట్ వాయిస్ ఉందరా నీకు. ఆ వాయిస్ విని హలో డార్లింగ్ అనగానే పడిపోతాడు పక్కన. ఇంత మంచి ఫిగర్స్, ఇంత మంచి హ్యాండ్సమ్ అబ్బాయిలు బయట ఉంటే అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏందిరా. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వీ హ్యావ్ ఎ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్, థింక్ అబౌట్ దాట్. సో మీకు ఇంకా అవగాహన రాలేదు అనుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి కాల్ చేయండి షో అయిపోయిన తర్వాత, లేదా
షో అయిపోయిన తర్వాత కలుద్దాం, లేదా ఆఫ్టర్ దట్ ఒక 2-3 days మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక కాల్ చేయండి, మళ్ళీ ఇంకో కౌన్సిలింగ్ పెట్టుకుందాం. ఏమంటారు? ఓకేనా? చెప్పండి. చెప్పాలి 5 నిమిషాలు, లేదంటే మీ నాన్న వచ్చేసి నా పేరు రాస్తాడంటమ్మా, వెయిట్ చేస్తూ ఉంటాడు. మీ నాన్న చెప్పు త్వరగా, నేను పంపించాలి ఇప్పుడు అర్జెంటుగా. చెప్పండి. మై డియర్ క్యూట్ లిటిల్ రోజెస్, ఇంకా మీకు చాలా టైం ఉంది, చాలా ఫ్యూచర్ ఉంది. థింక్ అబౌట్ దట్. ఇది మీ జీవితం కాదు, ఆవిడ నీకు లైఫ్ ఇవ్వడం కాదు. లైఫ్ అనేది వేర్రా, నువ్వు అనుకునేది లైఫ్. ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు, దట్ ఈస్ ద లైఫ్. బయటికి రండి, ఆ రూమ్ లో నుంచి బయటికి రండిరా, అప్పుడు తెలిసిద్దిరా మీకు లైఫ్ అంటే ఏంటని. ఇవన్నీ కాదురా, ఇవన్నీ వేస్ట్ రా, టైం వేస్ట్ అవ్వరాలి. ఇవన్నీ మేడం చెప్పినట్టు చేయండి రా. సో రైట్ అండి, షో అయిన తర్వాత ఒక 5 minutes మాట్లాడతాను. దెన్ ఆఫ్టర్ ముందు మీ డాడీని వెళ్ళి కలువు, ఇంటికి వెళ్ళి. ఓకే, చెప్పు, లేదులే నాన్న, ఇది పరిస్థితి, కొద్దిగా మైండ్ మార్చుకున్నాను, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తానని చెప్పి, ఆల్రెడీ తను ఇంట్లో ఎట్లాగో తెలియదు కాబట్టి, ప్రజెంట్ నీ ఇంట్లో తెలిసింది కాబట్టి కొన్ని రోజులు వాళ్ళతోనే ఉండడానికి ట్రై చేయి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది వాళ్ళకి. ఆల్రెడీ ఒక బ్రేకప్ అయింది, ఇప్పుడు ఏంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటుంది. అసలు నువ్వు మంచిగా ఉన్నావు, లేదు తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తారేమో. ఇప్పుడు నాకు అది భయంగా ఉంది, ఎందుకు అనవసరంగా కాల్ చేసేనా. ఇక్కడ వరకు ఇంత సైలెంట్ గా ఉంటారు, నేను చెప్పే మాటలు ఒప్పుకుంటారు అని తెలియక ముందు కాల్ చేసిన నేను. లేదు నాకు కావాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు కాబట్టి ఇంటి వరకు ఫోన్ వెళ్ళింది, కానీ లేదంటే అక్కడ వరకు వెళ్ళి ఉండేది కాదు. సరే, ఇంట్లో మీ డాడీ ఈజ్ వెయిటింగ్, సో 2 days ఆఫ్టర్ ప్లీజ్ కాల్ మీ. గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. బాగా ఆలోచించుకోండి. రీనా గారు, ఒక్కసారి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. జస్ట్ అది అట్రాక్షన్ కూడా కాదు, ఆ అమ్మాయికి లవ్ బ్రేకప్ అయింది కాబట్టి ఇద్దరు బ్రేకప్ లోనే ఉన్నారు. ఒక ప్రేమగా మాట్లాడే మాటలు, కొంచెం కేరింగ్ కావాలనుకున్నారు, అదే వాళ్ళు ప్రేమ అనుకొని ఆమె లైఫ్ పార్ట్నర్ అనుకొని ఫిక్స్ అయిపోయారు. నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి సో మళ్ళీ తెలుసుకుందాం ఆఫ్టర్ ఒక లైక్ 3-4 days తర్వాత ఎలా ఉంది పరిస్థితి అని నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. సో ఓకే కదా, విన్నారు కదా. టైం తీసుకోండి, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. మీ పేరెంట్స్కి ఎట్లా తెలియదు కాబట్టి వెళ్ళి ఒక కొంచెం టైం స్పెండ్ చేయండి. మళ్ళీ ఈ ఫీలింగ్ రాకుండా ఉంటుంది మీకు. జస్ట్ ఇది అట్రాక్షన్ కూడా కాదు, ఇద్దరు బ్రేకప్ అయి ఉన్నారు కాబట్టి ఆ బాధలో నువ్వు ప్రేమ చూపించడం, ఆమె నీ మీద ప్రేమ చూపించడం, అదే జస్ట్ ప్రేమ అనుకున్నారు, అది కాదు. ఓకేనా? సో ఇంటికి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. సో నెక్స్ట్ మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఈ మాటలు చెప్పకూడదు. ఓకేనా? ఓకే కదా, చెప్పండి. ఓకేనా? ఎస్ సార్ నో? ఇంకా ఆలోచిస్తావేంటి సోని? మీ నాన్న అంత ఏడుస్తున్నాడు, మా మమ్మీకి బాగాలేదంట, ఇవన్నీ మాటలు విన్న తర్వాత కూడా అసలు నీకు వచ్చి నేను ఇంత చిన్న వయసులో ఇలా చేయడం ఏంటి, అసలు నాది నిజంగా కాదు కావచ్చు, నాకు ఒక అవగాహన వచ్చి నేను జాబ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉండి ఇలాంటివి ఆలోచిస్తే అప్పుడు ఓకే, కానీ నేను ఏం చేయకుండా నా వయసు ఏంటి, నేను చేసే పనులేంటి అనేది ఏం ఆలోచన రావట్లేదా నీకు? ఓకే కదా, ఇంటికి వెళ్ళండి, మీ నాన్న వాళ్ళతో స్పెండ్ చేయండి ఫ్యామిలీతో. ఓకేనా? దెన్ మనం మళ్ళీ ఫోన్లో మాట్లాడదాం, అవసరమైతే ఇక్కడికి రండి. ఓకేనా? సో చూసారు కదా సోనీ స్టోరీ. తెలియని వయసులో లవ్ చేసింది, బ్రేకప్ అయింది. సో ఆ బ్రేకప్ స్టోరీలో మళ్ళీ ఇంకో అమ్మాయి కలవడము, ఆ అమ్మాయి కేర్ చూపించి ఆమె నా పార్ట్నర్ అనుకోవడం, అసలు ఇలాంటివి అసలు అట్రాక్షన్ కాదు, ప్రేమ కూడా కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్, అంటే మోర్ దెన్ ఫ్రెండ్స్ అంతే వీళ్ళిద్దరు తప్ప, అంతకు మించి ఏం లేదు. తెలియని వయసులో తప్పులు చేశారు. సో ఆ తప్పుని సర్దిద్దుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేమేదో తెలియని వయసులో తప్పు చేశామని. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము, ఇంటికి వెళ్తున్నారు. సో దెన్ ఆ తర్వాత వాళ్ళ స్టోరీ ఎలా ఉందో మళ్ళీ తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.